నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముందు వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగజగ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు కలిసి పాదయాత్ర చేయబోతున్నారు. మరలా వాళ్ళ మధ్య గొడవలు సర్దుమణిగాయంట. సో అదేవిధంగా షర్మిల గారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఒక లేఖ అయితే రాశారంట. సో అసలు ఏంటి ఆ లేఖ ఏంటి, మళ్ళీ పాదయాత్ర ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని ఊహాగానాలు వస్తున్నాయి. సో వీటన్నిటికి మీరు తెరదించాలి. సో ఎట్లా అంటే ఎక్కడ మీరు చెప్పే రెండు క్వశ్చన్లో కూడా రెండు డిఫరెంట్ యాంగిల్స్ అండి. ఒకటి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ఉద్దేశించి ఏపీసీసీ చీఫ్గా లేఖ రాయడం వాస్తవం. దాంట్లో ఏముంది సారాంశం? గత 5 ఏళ్ళు విశృంఖల పాలనకి చరమగీతం పాడండి, ఏవి గాడి తప్పాయి అవన్నింటినీ గాడిన పెట్టండి, ఎక్కడెక్కడ రెచ్చిపోయి బిహేవ్ చేశారో వాళ్ళ అన్నది నోర్లు ముయ్యండి అని ఎట్లాగే ఉంది లేఖలో. మీరు మరలా ఆంధ్రప్రదేశ్ పునఃవైభవాన్ని తీసుకొస్తారని, ఒకప్పుడు మా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేదో అలా ఉంటుందని ఆశిస్తున్నాను అన్నట్టుగా లేఖ రాశారు ఆవిడ. మీరు అడుగుతున్నది ఏంటి? మరలా పాదయాత్ర చేస్తారు అని అంటున్నారు. ఇది వేరు అది వేరు. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కూడా అంగీకరించలేదు. కానీ ఎందుకు అంగీకరించలేదు అంటున్నానంటే, వీళ్ళందరూ ఆప్యాయతలు ఏమయ్యాయో, వీళ్ళందరూ మనకి ఎందుకు ఓటేయలేదో అని అన్నారు. దానికి అనుగుణంగా ఒక 2-3 మంత్రులు కూడా మనం ఎక్కడ తప్పు చేసామో తెలియట్లేదు, ఎందుకు ఎంత ఘోరంగా ఓడిపోయో తెలియట్లేదు కూడా అన్నారు. పేర్లు ఎందుకులేండి. అయితే అంటూనే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అన్నారు. బాగుంది. మరి ఇట్లాగే ఈ సౌమ్యమైన రాజకీయాలు ముందు కూడా చేస్తే ఇబ్బంది ఉండదు కదా. ఎంత డేలా పడిపోయి ఎంత గిల్టీగా మాట్లాడాల్సిన అవసరమే ఉండేది కాదు కదా. గత ప్రభుత్వాలు ఎలాగ ఉండేవి? ప్రమాణ స్వీకారంకి వెళ్తే ప్రతిపక్ష వాళ్ళు కూడా వచ్చేవారు, ఉండేవారు. వాళ్ళు కూడా ఓకే అందరికీ హాయ్ బాయ్ అన్నట్టుగా కదా. మరి అలా కాకుండా ప్రతిదీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి తను మాట్లాడకుండా తన వాళ్ళతో మాట్లాడించి, ఆఖరికి చెల్లెళ్ళ మీద కూడా ఎన్నో రకాల అభాండాలు వేసిన, చెల్లెల్ని నానా రకాలకు దిగిపట్టిన ఈయన ఎక్కడైనా ఖండించడం కానీ ఎక్కడ మాట్లాడడం కానీ చేయలే. అది ఎంత తప్పది ఏమో. నాకే జనరల్గా అందరికీ తప్పు అనిపించింది, అది ఆయనకి కాదనిపించుకోవచ్చు, అది వేరే ఎవరిష్టం వాళ్ళది. సో అట్లాంటి నేపథ్యంలో ఇద్దరు మరలా కలుస్తారు అనే దాని ముందు వెనక చాలా జరిగింది. ఎట్లా? ఆవిడ ముందంతా ఆయన అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళిన తర్వాత ఇక పార్టీ మనుగడ కష్టమేమో అనుకున్న టైంలో ఆవిడ అసలు వాయిసే లేని ఆవిడ ఒక వాయిస్ని తెచ్చుకొని మొత్తానికి పుణికి పుచ్చుకొని కష్టపడి పాదయాత్ర చేసి పార్టీని ఒక విధంగా ప్రతిపక్ష హోదాలో నిలబెట్టిందంటే క్రెడిట్ ఆవిడదా కాదా? మరి ఆవిడ గుర్తించారా, గుర్తించలేదా? ఆవిడ ఎందుకు పక్క రాష్ట్రం వెళ్ళిపోగా ఇప్పుడు ఆవిడతో పాటు ఆమె తల్లి కూడా, విజయమ్మ గారు కూడా గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మొన్న ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత, కూటమి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ పాత వీడియోస్ అన్ని ట్రోల్స్ చేశారు అందరు. ఎలాగా? నేను ఎంతవరకు బాబుతో ఉన్నాను, ఇకపై బాబుతో ఉండట్లేదు, అమ్మాయితో ఉండాలనుకుంటున్నాను, అందుకే అక్కడికి వెళ్ళిపోతున్నాను, అందుకే అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేశాను అని కూడా చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉండలేకపోతున్నానని అంటే ఏంటి ఇంక అర్థం? సో అప్పుడు కూడా ఆయనకు ఉండండి మేము చూసుకుంటాను కూడా, అంటే అధికారం ఉంది తర్వాత చూద్దాంలే అన్నట్టు ఆలోచించారా? లేదంటే ఏముందిలే వీళ్ళు వెళ్ళిపోయినంత మాత్రం మనకు ఓట్లు పడవాని అనుకున్నారా? ఇవన్నీ వ్యతిరేకతలే కదా, స్టెప్ బై స్టెప్. ఎమ్మెల్సీ స్టార్టింగ్లో ఎమ్మెల్సీలు కూడా ఓడిపోయారు. ఇవన్నీ మరి వ్యతిరేకతలు కావా? మరి అప్పుడైనా రియలైజ్ అవ్వాలి కదా, అప్పుడైనా కళ్ళు తెరవాలి కదా. సో అట్లా అన్ని జరిగిన తర్వాత మరలా ఆవిడ తెలంగాణలో కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం వల్ల, లేదంటే ఆవిడ పోటీ చేయకపోవడం వల్ల, ఓటు చీలిపోలేకపోవడం వల్ల కాంగ్రెస్ గెలిచింది అని కొంతమంది విశ్లేషకులు కూడా చెప్పారు. ఒక 20-22 స్థానాల వరకు. దానివల్ల కూడా ఆవిడకి కాంగ్రెస్ అధిష్టానం పట్టం కట్టింది. దానిలో భాగంగానే పీసీ చీఫ్గా కూడా నిలబెట్టింది. మరలా కాంగ్రెస్ ఆంధ్రాలో బతికి బట్టకట్టాలంటే ఈవిడే కరెక్ట్ అని నిర్ణయించడం, దానికి రావడం, ఇంకా ఈవిడ డైరెక్ట్గానే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం అని ఎందుకు అంటున్నానంటే, డైరెక్ట్గానే అక్కడ ముఖ్యమంత్రి కాబట్టి ఎవరు పరిపాలన చేస్తే ఆ పరిపాలన మీద దుయ్యబడతారు ప్రతిపక్షాలు ఎవరైనా. అక్కడ ఆ ప్లేస్లో చంద్రబాబు గారు ఉన్నా ఈవిడ ప్రతిపక్ష హోదాలో వేరే పక్షంగా ఉన్నప్పుడు దుయ్యబడతారు కదా, అపోజిషన్ పార్టీ కదా.
ఆ అపోజిషన్ అయినప్పుడు ఖచ్చితంగా మంచి చేసినా ఏదో ఒకటి అంత వీడికి అరే ఆ కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకినట్టుగా ఏదో ఒకటి చెప్పాలి. అలాగే చెప్పింది ఆవిడ. ఎక్స్ట్రీమ్కి వెళ్ళే, పర్సనల్ లైఫ్లోకి వెళ్ళే, అరెస్టుల గురించి మాట్లాడలే, ఆయన మీద కేసుల గురించి మాట్లాడలే, ఆయన బెయిల్ మీద ఉన్నాడని మాట్లాడలే. వీళ్ళందరూ అరే చెల్లెలు దూరం అయిపోయిందని మరి ఆయన మాట్లాడించాడో లేదంటే ఆయన అభిమానులే ఆయన దృష్టిలో పడాలనే ఉద్దేశంతో చెలరైపోయి మాట్లాడో తెలియదు, కానీ చాలా మాట్లాడారు ఎవరు అన్న. వైఎస్ షర్మిలే కానే కాదు, ముస్మునూరి ఏదో సంథింగ్ షర్మిల, అనిల్ గారి భార్య షర్మిలా శాస్త్రి ఇట్లా ఎన్నో ట్రోల్స్ చేశారు. సో అవన్నీ ఉన్నప్పుడు ఈవెన్ వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్కి కూడా ఇవి ఎందుకో గ్రూప్ ఫోటోకి వచ్చి దూరంగా ఉన్నట్టు కూడా ట్రోల్స్ అయ్యాయి. మరి అవన్నీ జరిగినప్పుడు బట్ కుటుంబంలాగా కలుస్తారు, బట్ మళ్ళీ ఈ స్థాయిలో వచ్చి ఆవిడ పాదయాత్ర చేస్తుంది అని అనుకోవడం మాత్రం జరగని పని అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ పడలేక కదా విజయం గారు కూడా ఇక్కడ లేరు, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయారు అని కూడా చూసాం. ఈవెన్ ఆవిడ కొంగుపట్టి కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థిని ఓడించండి, నన్ను గెలిపించండి అని చెప్పి కొంగు చాచి కూడా అర్థించిన అక్కడ జనాలు కన్ను తెరవలే. కొంతమంది రాష్ట్రం అంతా బుద్ధి చెప్పారు, అక్కడ మాత్రం అవ్వలేదు. తర్వాత విజయం గారు కూడా వీడియో పెట్టారుగా, నా బిడ్డ మెజారిటీ తగ్గించారు. మెజారిటీ తగ్గించిన కాదండి, బుల్లెట్ దిగిందా లేదా చూద్దాం. మెజారిటీ తగ్గించారు ఇవన్నీ కాదు. ఒకవేళ ఇవి చేయకపోతే టీడీపీ వచ్చేదేమో, అలా కూడా అయ్యుండొచ్చు కదా. సో మొత్తానికి ఆవిడ విజయం గారు కూడా వీడియో రిలీజ్ చేయడం, కానీ అదే వద్దు కాదు నా బిడ్డను గెలిపించండి అంటే అర్థం ఏంటి, అవతల ఆవిడ ఓడించండి అనే కదా దాని అర్థం. బట్ దాన్ని కూడా ఇంకా వైసీపీలు ఏం చెప్పారంటే ఇంకా ఆవిడని ఏం విమర్శించలేక మరి ఏమో పెద్ద ఆవిడని వదిలేసారు, ఎక్స్క్యూజ్ చేసినట్టున్నారు పాపం. ఓన్లీ అక్కడ వరకే అడిగారు కానీ రాష్ట్రం అంతా కాదు కదా అన్నారు. రాష్ట్రం అంతా కాకపోవడం ఎలా అవుతుంది? అక్కడ పెట్టింది ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్ని, కానీ వేరే వాళ్ళని కాదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసే కదా ఓటేసిన వాళ్ళు వేస్తారు. ఆయన కూడా అదే చెప్పాడు కదా నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో. మళ్ళటప్పుడు అక్కడ ఓడించండి అంటే ఆయన ముఖం చూడొద్దని చెప్పినట్టేగా ఇండైరెక్ట్గా. సో అట్లా అన్ని జరిగినప్పుడు మరలా కలిసి ప్రయాణిస్తారు, కలిసి నడుస్తారు అనేది మాత్రం అపోహని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ అగాధాలు జరిగాయి కాబట్టి కొంచెం ఒకవేళ కలిసినా కూడా టైం పడుతుంది. మళ్ళీ ఎలక్షన్స్ టైంకి ఏమో అన్నా చెల్లెలు కలిసి లేదు, అప్పుడు ఎప్పుడు అవుద్ది, మళ్ళీ ఇతను కాంగ్రెస్లోకైనా విలీనం అయిపోవాలి, లేదా ఆవిడ మళ్ళీ కాంగ్రెస్ వచ్చి వైసీపీలో ఒక కీలక పదవి తీసుకొని ఆవిడైనా చేయాలి. కాబట్టి అంత సింపుల్గా జరుగుతాయని అనుకోవట్లేదు. బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా. ఆ అపోజిషన్ అయినప్పుడు ఖచ్చితంగా మంచి చేసినా ఏదో ఒకటి అంత వీడికి అరే కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకినట్టుగా ఏదో ఒకటి చెప్పాలి. అలాగే చెప్పింది ఆవిడ. ఎక్స్ట్రీమ్కి వెళ్ళే, పర్సనల్ లైఫ్లోకి వెళ్ళే, అరెస్టుల గురించి మాట్లాడలే, ఆయన మీద కేసుల గురించి మాట్లాడలే, ఆయన బెయిల్ మీద ఉన్నాడని మాట్లాడలే. వీళ్ళందరూ అరే చెల్లెలు దూరం అయిపోయిందని మరి ఆయన మాట్లాడించాడో లేదంటే ఆయన అభిమానులే ఆయన దృష్టిలో పడాలనే ఉద్దేశంతో చెలరైపోయి మాట్లాడో తెలియదు, కానీ చాలా మాట్లాడారు ఎవరు అన్న. వైఎస్ షర్మిలే కానే కాదు, ముస్మునూరి ఏదో సంథింగ్ షర్మిల, అనిల్ గారి భార్య షర్మిలా శాస్త్రి ఇట్లా ఎన్నో ట్రోల్స్ చేశారు. జరగని పని అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ పడలేక కదా విజయం గారు కూడా ఇక్కడ లేరు, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయారు అని కూడా చూసాం. ఈవెన్ ఆవిడ కొంగుపట్టి కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థిని ఓడించండి, నన్ను గెలిపించండి అని చెప్పి కొంగు చాచి కూడా అర్థించిన అక్కడ జనాలు కన్ను తెరవలే. కొంతమంది రాష్ట్రం అంతా బుద్ధి చెప్పారు, అక్కడ మాత్రం అవ్వలేదు. తర్వాత విజయం గారు కూడా వీడియో పెట్టారుగా, నా బిడ్డ మెజారిటీ తగ్గించారు. మెజారిటీ తగ్గించిన కాదండి, బుల్లెట్ దిగిందా లేదా చూద్దాం. మెజారిటీ తగ్గించారు ఇవన్నీ కాదు. ఒకవేళ ఇవి చేయకపోతే టీడీపీ వచ్చేదేమో, అలా కూడా అయ్యుండొచ్చు కదా. సో మొత్తానికి ఆవిడ విజయం గారు కూడా వీడియో రిలీజ్ చేయడం, కానీ అదే వద్దు కాదు నా బిడ్డను గెలిపించండి అంటే అర్థం ఏంటి, అవతల ఆవిడ ఓడించండి అనే కదా దాని అర్థం. బట్ దాన్ని కూడా ఇంకా వైసీపీలు ఏం చెప్పారంటే ఇంకా ఆవిడని ఏం విమర్శించలేక మరి ఏమో పెద్ద ఆవిడని వదిలేసారు, ఎక్స్క్యూజ్ చేసినట్టున్నారు పాపం. ఓన్లీ అక్కడ వరకే అడిగారు కానీ రాష్ట్రం అంతా కాదు కదా అన్నారు. రాష్ట్రం అంతా కాకపోవడం ఎలా అవుతుంది? అక్కడ పెట్టింది ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్ని, కానీ వేరే వాళ్ళని కాదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసే కదా ఓటేసిన వాళ్ళు వేస్తారు. ఆయన కూడా అదే చెప్పాడు కదా నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో. మళ్ళటప్పుడు అక్కడ ఓడించండి అంటే ఆయన ముఖం చూడొద్దని చెప్పినట్టేగా ఇండైరెక్ట్గా. సో అట్లా అన్ని జరిగినప్పుడు మరలా కలిసి ప్రయాణిస్తారు, కలిసి నడుస్తారు అనేది మాత్రం
అపోహ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ అగాధాలు జరిగాయి కాబట్టి కొంచెం ఒకవేళ కలిసినా కూడా టైం పడుతుంది. మళ్ళీ ఎలక్షన్స్ టైంకి ఏమో అన్నా చెల్లెలు కలిసి లేదు అప్పుడు ఎప్పుడు అవుద్ది, మళ్ళీ ఇతను కాంగ్రెస్లోకైనా విలీనం అయిపోవాలి, లేదా ఆవిడ మళ్ళీ కాంగ్రెస్ వచ్చి వైసీపీలో ఒక కీలక పదవి తీసుకొని ఆవిడైనా చేయాలి. కాబట్టి అంత సింపుల్గా జరుగుతాయని అనుకోవట్లేదు. బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.